పైన కూర్చొని చూస్తున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు. ఒక్కొక్కడు మాట్లాడే మాటలు, ఒకడు పడే పాటలు, అరే కానీరా అనుకుంటుంటాడు. ఆయన అసలు తొందరపడ్డగా చిద్విలాసంగా నవ్వుకుంటాడు. నీ రియాక్షన్స్ ఏందో కూడా చూస్తాడు, నీ ఎవరు ఎట్టుందని. నువ్వు ఏడుస్తున్నావు, మొత్తుకున్నావు అనుకో, ధైర్యపరుస్తాడే, పిచ్చిదన్న బాధపడవా అన్నీ. నేను ఒక మలుపు తీసుకున్నదాకే అవన్నీ నడుస్తాయి. నేను మలుపు తీసుకున్నానంటే వాళ్ళకి సౌండ్ ఉండదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు అంటాడు. కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండొచ్చు బిడ్డ, దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, బాధపడుతుంటే నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసు? నీతో నీ దగ్గరికి వచ్చి నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నన్ను ఎరుగుదువా? నేనేంటో తెలుసా? తెలుసు ప్రభు. మరి తెలిస్తే ఏంది అవతారం? లే, సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. నేను తెలుసు అన్నావుగా, నేను చేసే కార్యం నేను చేస్తా. నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండు. దుఃఖముఖిగా ఉండొద్దు, సంతోషముఖిగా ఉండవు, ఆనందముఖిగా ఉండవు. నా బిడ్డ నువ్వు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలా నాకు అంటే. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అసలు పనిష్మెంట్ ఇచ్చాడంటేనే, శిక్ష ఇచ్చాడంటేనే, గద్దింపు ఇచ్చాడంటేనే పిచ్చలవ్ అని అర్థం. స్తోత్రం. అసలు నీకేదన్నా కోటింగ్ వచ్చిందంటేనే నీ మీద పిచ్చలవ్. ఆయనకి లవ్ లేదనుకో అస్సలు గదిలించండి నిన్ను. నువ్వు ఎంత మిడిమేళంగా ఊరేగు, నడవంతరంగా ఊరేగు, ఎంతైనా మిడిసిపడు, అస్సలు గదిలించండి నిన్ను. అసలు టచ్ కూడా చేయడు. శిక్ష రాదు, గద్దింపు రాదు, ఏం రాదు. హ్యాపీగా ఉంటుంది. ఉండి ఒక్కసారి పోతావు. స్తోత్రం. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎందుకు అర్థం కదా? అర్థమైంది. అదే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు అనుకో, పిచ్చి చేష్టాలు చేయనీయుడు. చేయకపోతే దవడాడు తిరిగి వచ్చింది. స్తోత్రం. ఓకేనా? ఆయన మన నాయన.